మనం కోవిడ్ టైంలో తీసుకున్న వ్యాక్సిన్స్ తర్వాత ఏవియన్ హిప్ అనేది చాలా మంది పేషెంట్స్లో మనకు కనిపిస్తుంది. అసలు అది ఏంటి, ఎందుకు వస్తుంది, దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది ఇవాళ మనం సుధీర్ దారా గారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నాం. సార్, ఒక్కసారి దాని గురించి. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదు, కోవిడ్ వచ్చిన తర్వాత స్టెరాయిడ్ వల్ల. కోవిడ్ వచ్చి మనం హాస్పిటల్ అడ్మిట్ అయితే హై డోసెస్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇచ్చారు. ఓకే, ట్రీట్మెంట్ వైల్ ట్రీట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ప్రాణభయం కదా అప్పుడు, అందుకని స్టెరాయిడ్స్ ఒక్కటే ఏదో ఎంతో కొంత పని చేస్తుందని హై డోసెస్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల చాలా మందికి చిన్న వయసులోనే ఏ వాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ ద హిప్, అంటే హిప్ జాయింట్ లో మనకి ఈ ఫీమర్ హెడ్ ఉంటుంది, ఇది ఫీమర్ హెడ్ అనమాట. ఓకే, దీనికి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఈ హెడ్ కి ఈ ఇంకొక బోన్కి మధ్యలో ఉన్న జాయింట్, ఇది హిప్ జాయింట్, ఈ తెల్లగా చూసారా, ఇది హిప్ జాయింట్. ఈ జాయింట్ స్పేస్ తగ్గిపోయి ఇది కంప్లీట్గా స్ట్రక్ అయిపోతుంది. అంటే ఈ హిప్ మడచలేరు, తిప్పలేరు, నడకలో కూడా ఇబ్బంది వస్తుంది, హిప్ జాయింట్లో పెయిన్ వస్తుంది అనమాట. సో ఇది ఈ పేషెంట్కి రైట్ సైడ్న ఉన్న హిప్ జాయింట్. ఈ రైట్ సైడ్లో కూడా ఏవియన్ ఉంది, కానీ రైట్ సైడ్లో అంత ఎక్కువ లేదు, ఇది గ్రేడ్ 1లో ఉంది. గ్రేడ్ 1లో ఉంది కాబట్టి ఈ బోన్కి మధ్యలో జాయింట్ ఉంది, కనపడుతుంది తెల్లగా, ఇది జాయింట్ ఇది. సో ఇక్కడ జాయింట్ ఉంది కాబట్టి ఈ హెడ్ కూడా పర్వాలేదు, అంటే దీనికి కూడా ఏవియన్ వచ్చింది కానీ అంత డ్యామేజ్ కాలేదు కాబట్టి ఇది ఈ రైట్ సైడ్ అంత పెయిన్ లేదు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఈయనకి చాలా ఎక్కువ డ్యామేజ్ అయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపిస్తాను ఈ మిషన్లోనే. ఇప్పుడు రైట్ సైడ్ అయిపోయింది కదా, లెఫ్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు లెఫ్ట్ చూసారా, ఈ హెడ్ చూసారా, ఇంతకుముందు చూసిన దానికి ఇప్పుడు దీనికి బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఇదంతా కూడా డిస్ట్రాయ్ అయింది. అంటే ఇది డిస్ట్రాయ్ అవడం వల్ల ఈ బోన్కి ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, ఇక్కడ లేదు చూడండి, ఇక్కడ తెల్లగా ఉంది, ఇక్కడ లేదు చూసారా, ఇక్కడ స్పేస్ పోయి రెండు బోన్స్ దగ్గర అతుక్కున్నాయి, సో కదలట్లేదు. సో మనము ఇప్పుడు ప్లాస్మా థెరపీ ద్వారా ఈ జాయింట్లో గల గుజ్జును కానీ పెంచామనుకోండి, పెంచితే ఇప్పుడు ఆ స్పేస్ ఫామ్ అయ్యి మళ్ళీ ఫ్రీ అవుతుంది అనమాట. సో మామూలుగా ఆపరేషన్ ఏం చేస్తారు, ఇదంతా తీసేస్తారు, ఇదంతా తీస్తారు, ఇది అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండు ఎముకల మధ్యలో గుజ్జును పెంచి మన ఫ్రీ మూమెంట్ చేసామనుకోండి, ఆయన హ్యాపీగా నడుస్తాడు, హ్యాపీగా నొప్పి లేకుండా ఉంటాడు. సో ఇప్పుడు చేసే ప్రొసీజరు మనము ఇక్కడ ఈ సూదిని తీసుకెళ్ళి ఇక్కడ లోపల తీసుకెళ్ళి అక్కడ ప్లాస్మా థెరపీ చేయడం ద్వారా మళ్ళీ కంప్లీట్గా ఆ స్పేస్ వచ్చి ఆ బోన్ మూవ్ అవుతుంది అనమాట. ఈ రెండు బోన్స్ మధ్యలో గ్యాప్ మూవ్ అయ్యి అది మళ్ళీ నార్మల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ నీడిలు ఈ జాయింట్లోకి వెళ్ళాలంటే ఈ నీడిలు ఇక్కడ వరకు స్టాప్ అవ్వాలన్నమాట. అప్పుడు ఈ జాయింట్ మొత్తం కూడా మనకి ఇది వస్తుంది. చూడండి, ఈ నీడిల్ వెళ్తుంది, సో నీడిల్ జాయింట్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ జాయింట్ స్పేస్ అంతా కూడాను ఇలా మొదలై ఇక్కడ వరకు వస్తుంది అనమాట. సో ఇక్కడ జాయింట్లో ఉన్నామా లేదా అని తెలుసుకోవడం కోసము ఇక్కడ ఒక చిన్న కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేసి చూస్తాము. దాని ద్వారా మనకు అర్థం అవుతుంది అనమాట మనం జాయింట్లో ఉన్నామా లేదా అని. ఇది చూసారా, ఈ జాయింట్లోంచి ఫ్లూయిడ్ కూడా ఉంది, ఆ ఫ్లూయిడ్ తీసేస్తున్నాం. ఎందుకంటే ఈ జాయింట్ రెండు అరగడం వల్ల, ఆ గుజ్జు లేని వల్ల మనకి కొంత నీరు కూడా లోపల అక్యుములేట్ అయింది, ఆ నీరు కూడా తీస్తున్నాం అనమాట. మామూలుగా జాయింట్లో నీరు ఉండకూడదు. నీరు ఎందుకు వచ్చింది, నీకు దీనికి బ్లడ్ సప్లై తగ్గిపోయి ఇది పోయి అతుక్కుంది కదా, ఆ రాపిడి వల్ల నీరు వచ్చింది అనమాట. ఇప్పుడు మనము కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేస్తున్నాము. అదిగో చూసారు, జాయింట్ ఇదంతా జాయింట్ స్ప్రెడ్ అవుతుంది. ఇంకా తోడదో చూసారు, ఇక్కడ కూడా వచ్చింది చూసారా, ఇదంతా జాయింట్ అంతా స్ప్రెడ్ అయింది ఇప్పుడు. సో ఈ కాంట్రాస్ట్తో మనం తెలుసుకునేది ఏంటంటే మన సూది ఎగ్జాక్ట్గా దాంట్లో ఉంది కాబట్టి, సో అక్కడ మనం ఇదంతా జాయింట్ నల్లగా చూసారా. సో ఇప్పుడు దీంట్లో మనము ఈ ప్లాస్మా వేయడం ద్వారా ఇప్పుడు ఈ రోజు నుంచి కూడాను ఆ గుజ్జు పెరగడం మొదలవుతుంది అనమాట. సో ఇది ఇంజెక్షన్, ఇది జాయింట్ అంతా స్ప్రెడ్ అయింది, ఇట్లాగా ఉంటుందిలే. కొంచెం వెళ్తున్నప్పుడు ఉంటుంది, నీకు స్పేస్ లేదు కదా లోపల, ఆ స్పేస్ క్రియేట్ చేస్తున్నప్పుడు కొద్ది పెయిన్ ఉంటుంది. ఫ్రీగా అయింది కదా. ఇంతకుముందు ఈ మూమెంట్ కూడా లేదు రాజుకి, చూడు ఎంత వచ్చిందో చూసావా, చూసుకో. నీకు ఎంత నొప్పి వస్తే అంత బాగా తగ్గుతుంది అని అర్థం. కొద్దిగా ఈ ఎక్సర్సైజ్లు కూడా చేస్తుండాలి, సరేనా. రిలాక్స్ అయిపోయింది, మళ్ళీ 15 డేస్కి రావాలి నువ్వు, సరేనా. గుడ్. ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు చూపించాను కదా, ఈ హెడ్కి
బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఈ రెండిటి మధ్యలో గ్యాప్ పోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ రెండిటి మధ్యలో ఉన్న గుజ్జుని పెంచడం కోసము జాయింట్లోకి ప్లాస్మాని ఇంజెక్ట్ చేయాలా. సో ప్లాస్మాని ఇంజెక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే మనము ఈ సూదితోటి ఇక్కడ జాయింట్లోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ జాయింట్ అని చెప్తున్నారు, ఇక్కడ చూపిస్తున్నారు ఏంటంటే ఇదంతా జాయింటే, ఇదంతా జాయింటే. అంటే మన సూది కరెక్ట్గా జాయింట్లో ఉందా లేదా అని తెలియడం కోసము ఈ కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేసాం. ఈ నల్లగుంజు చూసారా, ఆ కాంట్రాస్ట్ స్ప్రెడ్ కరెక్ట్గా ఉంది కాబట్టి మనం ఇక్కడ ప్లాస్మాని ఇంజెక్ట్ చేసాం అనమాట. అంటే ప్లాస్మా ఇక్కడ కనపడదు, ఎందుకంటే కాంట్రాస్ట్ మనకి దారి చూపిస్తుంది అనమాట. సో పర్ఫెక్ట్గా ఇప్పుడు ప్లాస్మా అంతా దీంట్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఈయనకి ఫస్ట్ సిట్టింగ్ ఇది, ఇంకా 2 సిట్టింగ్స్ ఉంటాయి అనమాట. ఈ 2 సిట్టింగ్స్ అయిన తర్వాత మళ్ళీ ప్రతిసారి కూడా ఈ రెండిటి మధ్యలో గుజ్జు ఎంత ఉందన్నది ఆ థిక్నెస్ మెజర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎంత 2.2 ఎంత ఉంది, అంత ఉండాల్సింది 5 mm గుజ్జు మందము. సో నెక్స్ట్ టైం ఎంత అయింది, ఆ నెక్స్ట్ టైం ఎంత అయింది, అట్లా 4 సిట్టింగ్స్ అయ్యే వరకు ఎంత పెరుగుతుంది, తర్వాత ఆయన ఎక్సర్సైజెస్, ఆయన ఎలా ఉన్నాడు, మనం చెప్పినవన్నీ జాగ్రత్తలు పాటిస్తున్నాడు లేదా అని. సో ఇట్లాగే ప్రతిసారి వచ్చినప్పుడు కూడా ప్లాస్మా తీసుకొని ఇట్లా కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేసి ఆ ప్లాస్మాలోని గ్రోత్ ఫ్యాక్టర్స్ కరెక్ట్గా జాయింట్ కార్టిలేజ్ మీదకి వెళ్ళాయి లేదా ఇట్లా చూసి ఆ కార్టిలేజ్ పెరుగుతుందో లేదో సీక్వెన్షియల్ స్కాన్స్ చేస్తూ పేషెంట్ని కంప్లీట్గా రికవర్ చేస్తాం. సో చూసారు కదండి, అసలు పెయిన్ ఎందుకు వస్తుంది, ఆ గుజ్జు పోయి అక్కడ రాపిడి వల్ల వస్తుంది. అంటే మనకి ఏం చేయాలి, గుజ్జును పెంచాలి. గుజ్జును పెంచడానికి నార్మల్గా ఆపరేషన్కి వెళ్తే ఇదంతా తీసేస్తారని సార్ చెప్తున్నారు. సుధీర్ దారా గారు చేసే ప్రొసీజర్ ఏంటి, ఒక చిన్నపాటి ఇంజెక్షన్తో విత్ 3 సిట్టింగ్స్, ప్రతి సిట్టింగ్కి మెజర్ చేసుకుంటూ ఉంటారు గుజ్జు ఎంత పెరిగింది అని. దాని ద్వారా పెయిన్ తగ్గిపోతుంది, శాశ్వత రిలీఫ్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.